ఈ రోజు ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ 6వ రోజు ఉదయం 10 గంటల వరకు 20 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానం చేశారు. జలశక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సంగంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత ఈ రోజు మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాగ్రాజ్ కు రానున్నారు. సంగమంలో స్నానం చేస్తారు. ఆర్మీ అధికారులతో కూడా సమావేశం కానున్నారు. రాజ్నాథ్ సింగ్ రానున్న నేపథ్యంలో ఆర్మీ సైనికులు నగరమంతా అలాగే మహాకుంభ్ ప్రాంతంలో అర్ధరాత్రి దిగారు. పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతర ప్రాంతానికి వెళ్లే వాహనాలను సోదా చేశారు. 18 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరికి ఆధార్ కార్డులు లేవు. సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. చోరీకి పాల్పడుతున్నారనే అనుమానంతో పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సెక్టార్ 18లో బాంబు సమాచారంతో పోలీసులు మరియు భద్రతా సంస్థలు అర్ధరాత్రి వరకు ఆందోళన చెందాయి. పోలీస్ డాగ్లు, స్క్వాడ్ బాంబులు, డిస్పోజబుల్ స్క్వాడ్స్ బృందాలు సెక్టార్లు 18తో సహా మహాకుంభ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే ఎక్కడా ఏమీ అనుమానాస్పదంగా దొరకలేదు. సెక్టార్ 18లో బాంబు ఉందని స్వీపర్కు మధ్యాహ్నం కాల్ వచ్చింది. పోలీసులు కాల్ వివరాలను రాబడుతున్నారు. ఈ రోజు నుంచి కొన్ని మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపు చేశారు. నగరం నుండి నైని వైపు వెళ్లే వాహనాలన్నీ మెడికల్ స్టేట్స్, బైరాన్హి బంగర్, దర్శనాల కుడాలి మీదుగా కొత్త యమునా వంతెన వైపు వెళ్తాయి. అదే సమయంలో ఝాన్సీ వైపు వెళ్లే వాహనాలను బల్సన్, కుడాలి, హషీంపూర్ వంతెన, బ్రిడ్జ్, డ్యామ్, ఓల్డ్ జీటీ, ప్యాంటును వంతెన మీదుగా, నాగవాసుకి మీదుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెళ్తాయి. నగరం నుంచి పైకి వెళ్లే వాహనాలకు పాత యమునా వంతెన మీదుగా వెళ్తాయి.